ఒక నిరుపేద కుటుంబంలో ముగ్గురు పిల్లలు, అమ్మ, నాన్న ఉండేవారు. ఆ సమయంలో తండ్రికి ఆరోగ్యం బాగలేక ఆయన ఒకరోజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ తండ్రి చనిపోయిన 3 రోజులకి వాళ్ళ బంధువుల ఇంటి నుంచి దగ్గర నుంచి భోజనం వచ్చేది. కేవలం 3 రోజులు మాత్రమే బంధువుల ఇంటి దగ్గర నుంచి భోజనం వచ్చింది. తర్వాత తండ్రి లేక ఆ పిల్లలకి ఆకలి భరాంచాల్సిన రోజులు వచ్చాయి. తల్లి కొన్ని రోజులు కష్టపడి పిల్లలకు భోజనం పెట్టింది. కానీ తర్వాత అన్నం లేక ఆ పిల్లలు అలానే పడుకుని ఉండేవాళ్ళు. ఆకలితో ఉండటం వల్ల 8 సంవత్సరాల బాబుకి జ్వరం వచ్చింది. మందులకు డబ్బులు లేక బాబు అలానే పడుకుని ఉండేవాడు. ఒకరోజు 5 సంవత్సరాల వాళ్ళ అమ్మాయి వచ్చి తల్లిని ఇలా అడిగింది, అమ్మ, అన్నయ్య ఎప్పుడు చనిపోతాడు అని. ఎందుకు అలా అడుగుతున్నావని తల్లి కోప్పడింది. అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ, నాన్న చనిపోయినప్పుడు మన ఇంటికి భోజనం వచ్చింది కదా అమ్మ, అలానే అన్నయ్య చనిపోతే భోజనం పంపిస్తాడేమోనని అడుగుతున్నాను అని. ఆ మాట చదివేటప్పుడు కళ్ళల్లో నీళ్లు తెలియకుండానే తిరిగాయండి. ఇలా చాలామంది ఆకలితో ఉంటూ ఉంటారు. చాలా బాధ అనిపించిందండి. మీతో షేర్ చేసుకున్నాను. ఈ కథ ఎలా ఉంది? మీకేం అర్థమైంది?